హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ డేస్ నేనైతే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, నేనైతే గోంద్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఇంకా ఇదైతే గోంద్ మనకు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇంకా బాదాం, నువ్వులు, కాజు, బెల్లం పౌడర్, ఫూల్ మకానా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమైనా దొరికితే వేసుకోండి. కిస్మిస్ అయితే వేసుకోవద్దు. ఇంకా ఈ గోంద్లో 2 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటేమో గోంద్ కటీరా ఉంటుంది, ఇంకోటి గోంద్ ఉంటుంది. గోంద్ కటీరా ఏంటంటే మనం వాటర్ లో సోక్ చేస్తే మనకు వాటర్ బబుల్స్ లాగా వస్తాయి. అదైతే మన బాడీని కూల్ చేస్తుంది. ఇది గోంద్ మాత్రం మనము ఓన్లీ లడ్డూస్ కి అలా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఇంకా హోమ్ మేడ్ గీ అయితే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి ఒకటి తర్వాత ఒకటి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే గోందని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇదైతే పాప్కార్న్ లాగా ఉబ్బుతుంది, అంటే కొంచెం ఇట్లా పట్ అనే సౌండ్ అయితే వస్తుంది అనమాట. మనకు ఏంటంటే మనం ఒక గ్లాస్ కానీ ఏదైనా స్పూన్ తీసుకొని మనం క్రష్ చేయాలి, అంత క్రిస్పీగా రావాలన్నమాట. సో అప్పటి వరకు మనం మంచి నెయ్యిలో ఫ్రై చేయాలి. మనకు ఇది గోంద్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇవన్నీ ఒక ప్యాన్ అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా వీటిని ఏం చేయాలంటే క్రష్ చేసేసుకోవాలి. అంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే క్రష్ చేయండి, చల్లగా అయితే క్రష్ చేయడానికి రాదు. సో అందుకోసమని వేడిగా ఉన్నప్పుడే మీరు స్పూన్ తోనే క్రష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇది పిల్లలకు కూడా పెట్టవచ్చు అనమాట. హెల్దీ కదా, ఈవినింగ్ రాగానే మనం ఒక లడ్డు ఇచ్చేసేయచ్చు. అలా స్మాష్ చేసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం బాగానే పడుతుంది. ఆ తర్వాత బాదం కూడా వేసుకొని బాదం కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. బాదం ఎప్పుడైనా కూడా సిమ్ లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుందంటే అంటే లోపల ఇంకా మనకు పచ్చి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అందుకోసమని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని కాజు వేసేసుకోండి. అలా ఒకటి తర్వాత ఒకటి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేయాలి. నేను ఎందుకు ఇది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా అంటే మీకు కూడా మెజర్మెంట్స్ తో సహా ఇంకొకటి క్లియర్ గా మీకు పోస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. పల్లీలు ఏంటంటే మనము గోంద్ కటీరా మనం ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఇంకా కాజు, బాదాం ఇవన్నీ ఏంటంటే నేను ఓన్లీ 1 కప్ తీసుకున్నాను. ఇంకా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా 1/4 కప్ అయితే తీసుకున్నాను. పల్లీలు, నువ్వులు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా అన్ని కూడా మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని అయితే మనం రోస్ట్ చేసుకోవాలి. మరీ బ్రౌన్ అవ్వద్దు, కొంచెం సెమీగానే కుక్ అవ్వాలన్నమాట. ఈ పిస్తా ఏంటంటే మనం కొంచెం ఫ్రై చేయగానే మనకు బ్లాక్ కలర్ లో అనిపిస్తుంది, కానీ ఇదైతే మాడిపోలేదు. సో ఇది కూడా మనం చల్లగా చేసుకోవాలన్నమాట. ఇంకా బాదంని మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు అట్లా అంటే బాదం ఎందుకో మాడిపోయిన టేస్ట్ అట్లా వచ్చింది. ఇది నేను సెకండ్ టైం చేస్తున్నాను. నాకైతే చాలా అంటే ఫ్లేవర్ఫుల్ గా అనిపించింది. పిస్తా వేస్తే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని నా ఫీలింగ్. కొంచెం అయినా సరే వేస్తే. ఇంకా మీకు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే ఇలాచీ పౌడర్ ఏం యాడ్ చేయలేదు. ఇంకా నేను స్వీట్నర్స్ కూడా ఏవి యాడ్ చేయలేదు. ఓన్లీ నేను బెల్లం పౌడర్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇవి ఫూల్ మకానా, మనకు ఇవి కూడా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఇది మనం పిల్లలకి నార్మల్ గా నెయ్యిలో రోస్ట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అయితే చాలా సిమ్ లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇవి మనకు అంటే మరీ డార్క్ అయిపోతాయి. సో అదే దానిలో నువ్వులు కూడా వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత జార్ తీసుకొని ఇంకా ఒకటి తర్వాత ఒకటి మనము వేసి మెత్త పౌడర్ లాగా గ్రైండ్ చేయాలి. ఒకవేళ మీరు కొంచెం పలుకు కావాలనుకుంటే కొంచెం తక్కువ గ్రైండ్ చేసేసుకోండి. అంటే మనం కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకు లడ్డూలు చేయడానికి అంత ఈజీగా రావు. సో అందుకోసమని నేను ఫైన్ పౌడర్ లాగానే చేసుకున్నాను. ఇంకా బాదాం, కాజు అయితే ఫస్ట్ నేను గ్రైండ్ చేసేసుకున్నాను పౌడర్ లాగా. ఆ తర్వాత నేను ఇంకా ఆ గోంద్ ఏదైతే మనం ఇందాక క్రష్ చేసి పెట్టేసుకున్నామో అందులోనే గ్రైండ్ చేసుకున్న బాదాం, కాజు ఇంకా ఒకటి తర్వాత ఒకటి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేసుకున్నది, పిస్తా, ఆ తర్వాత నువ్వులు, ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకున్నాను. నేనైతే ఇవన్నీ క్వాంటిటీకి నేనైతే బెల్లం క్వాంటిటీ చాలా తక్కువ వేసాను. నాకు ఈ పౌడర్ అంతా అంటే డ్రై ఫ్రూట్స్ ఇదంతా పౌడర్ వచ్చేసి నాకు ఒక 4 కప్స్ వచ్చేసింది. నేనైతే ఓన్లీ 1 కప్ మాత్రమే బెల్లం పౌడర్ వేసాను. అంటే జాగరీ పౌడర్ మనకు నార్మల్ గా దొరుకుతుంది. మీ ఇంట్లో బెల్లం ఉందంటే కూడా వేసేసుకోండి. కాకపోతే ఉండలు కట్టేటప్పుడు కొద్దిగా గీ యాడ్ చేసి మీరు ఉండల్లాగా చేసేసుకోండి. నేను
నేను మాత్రం బెల్లం పౌడరే యూజ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ బెల్లం కూడా వేసేసుకుని ఆ తర్వాత ఒకవేళ మీకు అంటే ఇవి అన్ని కొద్దిగా చల్లగా అయిపోయి ఉంటాయి కదా, సో మనకు లడ్డూలు చేయడానికి అంత ఈజీగా రావు. సో అందుకోసమని ఏం చేయాలంటే మనం కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకుని బెల్లంని కూడా బాగా మిక్స్ చేసేసుకుని, ఒకవేళ పిల్లలు మరీ తినలేము అనుకుంటే ఇవి పాలల్లో మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు మార్నింగ్ టైమ్ పిల్లలకు. అంటే హార్లిక్స్ కానీ అవన్నీ చాలా స్వీట్ ఉంటాయి కదా, సో అందుకోసమని అలా కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే ఉందో అది మనం మిల్క్ లో మిక్స్ చేసి ఇచ్చేసేయచ్చు అనమాట. నేను బెల్లం చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. మీరు కూడా అంటే మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇవి కొంచెం బాగా కలపండి, ఎందుకంటే బెల్లం పౌడర్ అనేది దానికి కొంచెం పట్టాలి. సో ఆ తర్వాత నేనైతే నెయ్యిని ఏం చేశానంటే మళ్ళీ కొంచెం వేడి చేశాను. వేడి చేసిన తర్వాత నెయ్యిని కూడా వేసి ఇంకా అన్ని లడ్డూలాగైతే చేశాను. నాకైతే ఇది వచ్చేసి నాకు ఒక 20 to 25 లడ్డూస్ అయితే వచ్చాయి. ఇది అంటే మనం బయట చాలా మంది ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు వాట్సాప్ లో గానీ ఎక్కడ చూసినా కూడా అందరు బిజినెసెస్ స్టార్ట్ చేశారు. ఫుడ్ బిజినెస్ అని ఒకరు, శారీ బిజినెస్ అని ఒకరు. శారీ బిజినెస్ వాళ్ళని కానీ డ్రెస్సెస్ బిజినెస్ వాళ్ళని కానీ నేను ఎవరిని ఏం అనడం లేదు. కాకపోతే ఈ ఫుడ్ బిజినెస్ వాళ్ళు మనకు మంచిగానే ప్యాక్ చేసి పంపిస్తారు. కాకపోతే కొన్నిసార్లు అది ఖరాబ్ అవ్వడం కానీ వాళ్ళ మిస్టేక్ అవ్వచ్చు, మన మిస్టేక్ అవ్వచ్చు రిసీవ్ చేసుకునే అప్పుడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే చేశాను. నాకైతే ఇవి 20 to 25 వచ్చాయి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఆల్రెడీ ఇది 2nd or 3rd టైం అనమాట నేను చేయడము. మా అమ్మమ్మకు కూడా నేను డైలీ ఒక లడ్డు అయితే ఇస్తాను. ఇఫ్ మీరు వీలైతే ట్రై చేయండి. అండ్ బై, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.